అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ జోకర్ రమేష్ గారు ఇల్లు తగలబెట్టాడని చెప్పి ఈ రోజు నాడు బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లేడీ సెంటిమెంట్ కూడా జనాల్లో కుదిలారు. అంబటి రాంబాబు గారి కుమార్తె గారిని తీసుకొచ్చారు. జోకర్ రమేష్ ఈ గోర్ఖా రమేష్ గారి భార్య గారిని తీసుకొచ్చారు. లేడీస్ వచ్చి ఇప్పుడు లేడీ సెంటిమెంట్ కూడా పండిస్తున్నారు. ఇప్పుడు లేడీ సెంటిమెంట్ అన్నాను కదండి, అంబటి రాంబాబు గారి కుమార్తె గారిని సీన్లో తీసుకొచ్చారు. ఆవిడ మాట్లాడుతుంది ఇప్పుడు. ఓకే, నేను ఆవిడనేం తప్పట్టట్లే. ఆవిడకి లేదమ్మా నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మీ నాన్నగారు బయటకు రారు, ఆయన చాలా ఇబ్బందులు పడిపోతాడు, ఇలా రకరకాలుగా ఇంట్లో వాళ్ళని భయపెడితే అప్పుడు వస్తారు వాళ్ళు ఆడవాళ్ళు. దాన్ని కూడా ఆ ఆడవాళ్ళు వచ్చి మాట్లాడిన దాన్ని కూడా సెంటిమెంట్కి ఉపయోగిస్తారు వైసీపీ వాళ్ళు. దేన్నన్నా వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారండి. 2 రోజులుగా మా మీద జరుగుతున్న దాడి గురించి ఇవాళ మేము మాట్లాడాలని నిర్ణయించుకుని మాట్లాడుతున్నామండి. ఆ రోజు ఉదయం ఏ రోజైతే ఈ మొత్తం సంఘటన చోటు చేసుకుందో ఆ రోజు ఉదయం అంబటి రాంబాబు గారు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి టెంపుల్కి వెళ్ళారు. మార్నింగ్ దర్శించుకుని తిరిగి వస్తున్న దారిలో, అది ఎటువంటి పోస్టర్లు చించడానికో దేనికో వెళ్ళిన కార్యక్రమం కాదండి. దర్శనం చేసుకుని ముగించుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో మూకుమ్మడిగా అందరూ దాడి చేసి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్డ్ గా చాలా ముందుగా ప్లానింగ్ తో రాడ్లు కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్ లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే ప్రాసెస్ లో చాలా దుర్భాషలాడడం, చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు. వీడియోస్ లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా, చాలా భయంకరంగా ఉందన్నమాట. అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను వీడియో. ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇది మేము ఎవరో నమ్మలేమండి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టిన తర్వాత అందరికీ కోపం వచ్చింది. ఆ తర్వాత తిడితే తిట్టుండొచ్చు అంతే తప్ప ముందుగా అతను దర్శనానికి వెళ్తుంటే అతను అన్ని బూతులు ఊరికే ఎవరు తిడతారండి? ఊరికే తిట్టడానికి వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదుగా. ఊరికే జనాలు రెచ్చగొట్టడానికి, ఊరికే బూతులు తిట్టడానికి వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, అంబటి రాంబాబు అంతకన్నా కాదు. కాబట్టి వాళ్ళు ఈయన తిట్టిన తర్వాత తిట్టుండొచ్చు చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళు. అసలు అంబటి రాంబాబు గారు ఏం చేశారు మీకు తెలుసమ్మా? ఆయన ఏం మాట్లాడాడు మీకు తెలుసా? లేకపోతే జస్ట్ మీకు ఎవరో ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నారా మీరు? ఎందుకంటే అక్కడ జరిగిన సీన్ వేరు తల్లి. మీకు ఒకవేళ తెలియదేమో, తెలియపోతే నేను చూపిస్తాను రండి. ఈయన కారులో ఉన్నాడు శుభ్రంగా, బయట వాళ్ళు ఏదో నినాదాలు చేసుకున్నారు, ఎక్కడో పోలీసులు ఉన్నారు, వాళ్ళు అందరిని ఆపారు. సార్ ఎలా రెచ్చగొట్టాడు తెలుసా? ఒకసారి చూడమ్మా ఇది. అక్కడెక్కడో ఉన్నారు పోలీసులు, వెనకాల ఉన్నారు. పోలీసులు బాబు పోనీ పోనీ, వాళ్ళు ఏదో నిరసన తెలియజేస్తున్నారు, పోనీ బాబు పోనీ బాబు అంటే అబ్బో అబ్బో కొట్టమని నా కొడుకుల్ని, రమ్మని నా కొడుకు. ఎందుకు రెచ్చగొట్టమ్మా? ఎందుకమ్మా అంత? అంబటి రాంబాబు అనే మీ నాన్నగారికి, ఇప్పుడు మీ నాన్నగారి గురించి మాట్లాడుతాను కాబట్టి అతను గౌరవించే మాడతాను. ఎందుకు ఆయనకి అంత నోటు దొరదా? ఎందుకు అంత రెచ్చగొట్టాడు అంటే అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోమని పంపించాడు జగన్ గారు. నువ్వు వెళ్ళి అంబటి రాంబాబు వాడు గొడవ పెట్టుకో, వాళ్ళు ఒకవేళ రాకపోయినా నువ్వే వాళ్ళని రెచ్చగొట్టు, వాళ్ళు నేను తిట్టకపోయినా నువ్వే తిట్టి రెచ్చగొట్టు. రెచ్చగొట్టిన తర్వాత ఇది గొడవ అవుతుంది కదా, ఆ లడ్డు కల్తీలో మేము నొక్కేసిన 250 కోట్లు అలా పక్క దారి పడతాయి. ఆ ప్లాన్ మీద వెళ్ళడం ఆయన. ఊరికే ఆయన ఎవరు తిట్టలేదు, ఊరికే ఆయన మీదకి ఎవరో రాలేదు, ఊరికే ఆయన అరెస్ట్ చేయలేదు. ఇంకేం చెప్పాడు చూడు మీ నాన్నగారు. బయటికి వెళ్ళిపోతున్నాడు. పోలీసులు సార్ 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 వద్దు సార్, సార్ వద్దు సార్ మీరు వెళ్ళిపోండి సార్, సార్ వద్దు సార్ బ్రతినాడుతున్నారా మా పోలీసులు. అలాంటి పోలీసులను కూడా కాదని లంజావడుకుల అది ఇదని మాటలు ఆయన అన్న మాటలు చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరో మహిళ తిట్టింది అని, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుందామమ్మా. నువ్వు అబద్ధం చెప్పావు, పోనీ నీకు అబద్ధం చెప్పి ఎవరో చెప్పించారు అలాగా, పోనీ అదే నిజం అనుకున్నా ఎవరిని తిట్టాలి? అతను వస్తుంది, ఆ లేడీ తిట్టింది, ఆ లేడీని తిట్టాలి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టారమ్మా? అక్కడ
కావాలని గొడవ క్రియేట్ చేయడానికి, కావాలని జనాలు రెచ్చగొట్టడానికి, కావాలని తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టడానికి ట్రై చేసింది మీ నాన్నగారు. మీ నాన్న ఎవరు రెచ్చగొట్టక్కర్లేదమ్మా, మీ నాన్న ఎవ్వరు రెచ్చగొట్టక్కర్లే. మీ నాన్న రెచ్చగొట్టడానికి వచ్చాడు, రెచ్చగొట్టాడు, అనుభవిస్తున్నాడు ఈ రోజున. లా కొడుకుని రమ్మను చంద్రబాబు నాయుడిని. అమ్మ మొగుడు అయ్యి బాబు ఇన్ని మాటలమ్మా. ఎందుకు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మనవాళ్ళు లాక్కొచ్చాడు? గొడవకి. గొడవ పడితే ఖచ్చితంగా ఎవరో ఏదో అంటారు అన్నారంటే అన్నే కమ్మ కాపు గొడవ చేసేది తిన్ని. ఆ స్ట్రాటజీతో వచ్చాడమ్మా మీ నాన్న. ఇప్పుడు నువ్వేమంటావు? నేను అన్నాను, ఆయన ప్రజల చేత ఎన్నికవబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికుందండి? ఇంతకు ముందు అబద్ధం చెప్పడం దమ్ము ఎందుకమ్మా? ఇప్పుడు తిట్టేశాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. తమ్ముడు ఆ వీడియో ఉంటే పెట్టండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది అప్లోడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదని అతను అన్నాడట. అది మనం నమ్మాలని చెప్తుంది ఆవిడ. అర్థమైందమ్మా? అంటే అంత పబ్లిక్గా అక్కడ లేని చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఇంత ఇలాగా రంకెలేసేస్తున్నప్పుడు, ఇంత పిచ్చి కుక్కలాగా అరుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు తెలుసమ్మా? కుప్పంలో ట్రై సైకిల్స్ ఇస్తున్నారు. వాళ్ళకి వికలాంగులకి సైకిల్స్ పంపిణీ చేస్తూ ఈయన సైకిల్ దొక్కుతూ ప్రజలతో. ఒకసారి ఆ వీడియో కూడా ఉందమ్మా, చూడండి. ఇది చూడమ్మా, ఈయన అలా ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ టైంకి. ఒకసారి చూడండి. ప్రజలతో మమేకమయ్యి ప్రజలను చైతన్యం చేస్తూ, ఏ సెక్యూరిటీ లేకుండా, ఏ పరదాలు లేకుండా. వాళ్ళు జనంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తిరిగాడా? అది చూడండి, ఒక సామాన్యుడిలాగా ఆయన ఎలా వెళ్తున్నాడు చూడండి. ఆయన శిఖరం లాంటి వ్యక్తి అమ్మా. ఆయన అంటానికి మన బతుకులు సరిపోవు. ఆయన తిట్టడానికో, ఆయన విమర్శించడానికో, వాళ్ళ అమ్మగారినో లేకపోతే ఆయన్నో తిట్టేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? అది మీ నాన్న ముఖం మీద పడింది ఈ రోజున. ఈరోజు అంతమంది ప్రజలు ఎందుకు అలాగా కుక్కను కొట్టారు? ఎందుకు అలా రేపిస్ట్ని, ఆ రేపిస్ట్లే చిన్నపిల్లల్ని రేపు చేసిన వాళ్ళని ఈడ్చుకెళ్తారు చూడండి, అలా ఈడ్చుకెళ్ళారు. ఇలాంటి మహానుభావుని తిట్టడం. ఆయన ప్రజలకు ఉపయోగపడే పని ఆయన కర్తవ్యం చేస్తుండగా ఎక్కడో ఒళ్ళు కొవ్వెక్కి రోడ్డు మీదకి వచ్చి ఇంటెన్షనల్గా చంద్రబాబు నాయుడు గారిని కావాలని లకారాలతో తిడితే ఎవడమ్మో ఊరుకుంటాడు? ఈవేళ మీ నాన్న పాతివ్రత్యం గురించి మీరు ఎలా చెప్తారమ్మా? నాకు అర్థం కాదు. అతనిది ఒక ఆడియో లీక్ అయింది, మీతో అనకూడదు నేను, కానీ అంటున్నాను. 25 సంవత్సరాలు అని చెప్తే అసభ్యకరంగా మాట్లాడాడు మా ఆడవాళ్ళ కోసం, 25 సంవత్సరాల ఆడపిల్లల కోసం. అదేందమ్మా? అది మీ నాన్న క్యారెక్టర్. ఆయన్ని వేళ కూతురుగా అతను ఎలాంటి వాడన్నా నువ్వు వచ్చి సపోర్ట్ చేస్తావు, నేను తప్పంటలే నిన్ను. నీ బాధను కూడా నేనేమీ అవహేళన చేయట్లేదు, నీకు బాధ ఉంటుంది. కానీ బయట జరిగే వాస్తవాలు కూడా తెలుసుకోండమ్మా. మీరు మాట్లాడేటప్పుడు లేకపోతే ఎదుటోళ్ళ గురించి మీరు స్టేట్మెంట్లు పాస్ చేసేటప్పుడు జరిగిన వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలందరికీ తెలిసివి, మీకే తెలియట్లేదు. అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్గా. ఇప్పుడు మీరు వీడియో చూపించారమ్మా ఎవరో మహిళ తిట్టిందని. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టిన వీడియో ఏది? నాకు తెలిసి ఆయన అలాంటి మాట్లాంటాడని నేను అనుకోడు. ఒకవేళ ఆయన ఏ సందర్భంలో ఉన్నాడు ఆ మాటని ఏమంటే మీకు ఇలా చెప్పారో, మీరు తప్పు చెప్పారు అంటలే, మీకు అలా చెప్పుంటారు. మరి ఆ వీడియో కూడా మీరు ప్లే చేయాలి కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని తిట్టారు, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని బోల్డ్ మాట్లాడినారు, వాళ్ళిద్దరు చూసుకుంటారు. మధ్యలో అంబటి రాంబాబుకి ఎందుకమ్మా? అంబటి రాంబాబుని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అన్నారా? అంబటి రాంబాబు తల్లి గారి గురించో, అంబటి రాంబాబు భార్య గురించో, అంబటి రాంబాబు కూతురులైన మీ గురించో ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడామా? ఎందుకు మీ బాబు నోరేసుకుని ఊరందరూ ఆడవాళ్ళని, ఊరందరూ భార్య శీలాలని, ఊరందరూ పుట్టుకల గురించి ఎందుకు మాట్లాడమ్మా మీ బాబు? ఏం పని అతనికి? అలాంటి వాడు ఒకరోజు తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చు, కానీ ఎల్లకాలం తప్పించుకోడు. జనాల చేతులు ఎలా చావు దెబ్బలు, కుక్క దెబ్బలు తింటాడు అంతే. దాన్ని మీరు ఎంత బాధపడినా మనం ఏం చేయలేం. ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు, దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో
ఒక గవర్నెన్స్, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు. ఆయన మీద హత్యాయత్నం చేశారు. ఏమన్నా కొట్టారమ్మా ఎవరన్నా? అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఎవరన్నా కాలర్ పట్టుకుని చంప మీద కొట్టాడా, లేకపోతే డెప్ మీద కొట్టాడా, లేకపోతే కర్ర ఇచ్చుకుని బుర్రబద్దలు కొట్టాడా, లేకపోతే కాలు ఎరగొట్టాడా, చెయ్యి ఎరగొట్టాడా, ఏం చేశాడని దాడి చేశాడు అన్నారు మీరు. పోలీసులు చర్యలు తీసుకోలేదని మీరు ఎలా మాట్లాడతారు? మొత్తం పోలీసులు అందరూ వచ్చి ఆయనకు ఒక రక్షణ కవచం, బాహుబలి టైప్లో కవచం వేసి అతను శుభ్రంగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి హ్యాపీగా పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం 11 గంటలకు అన్నం, సాయంత్రం 3 గంటలకు టీ, మళ్ళీ 5 గంటలకు అన్నం, ఆదివారం అయితే మటను చికెను. ఇంక అంతకన్నా ఏం చూస్తారమ్మా? ఏం కనకార్యం చేశాడని ఆయన? పోలీసులు చూడలేదన్నో నీకు తెలియదేమో. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టారు, తలలు పగలగొట్టారు. కాళ్ళు చేతులు ఇరిగాయి, తలలు పగిలే. ఇక్కడ ఎవరికన్నా తల పగిలిందా? ఎవరికన్నా కాలు కానీ చెయ్యి కానీ ఇరిగిందా? ఏం దాడి చేశారని అడుగుతున్నారు మీరు. ఎవరి మీద దాడి జరిగిపోయింది? పోలీసులు ఎక్కడ చేయనిచ్చారు? బెటాలియన్లు దిగిపోయి. ఏమంటే నేను ఒక బాధితుడిని. రాజమండ్రి నడిబొట్టులో ఇది రాత్రి 7 గంటలకి 7-8 అవుతుందేమో పొలమని గంజాయి బ్యాచ్ వచ్చేసి మీద పడితే 100 కొడితే ఇద్దరే వచ్చారు పోలీసులు. ఇద్దరు పోలీసులు వస్తే 1-2 గంటల సేపు కారు మీద దాడి, ఈ లాగటానికి, డోర్లు లాగటానికి రకరకాల ట్రై చేశారు. ఒక్క పోలీసు రాలేదు ఆ రోజున, ఈ ఇద్దరు తప్ప. మరి ఇప్పుడు అంబటి రాంబాబు సీఎం గారిని తిట్టిన అంబటి రాంబాబుని కాపాడడానికి ఏకంగా ఆ సిఆర్పిఎఫ్ దళాలు వచ్చాయి, వజ్ర వెహికల్ వచ్చింది, పోలీస్ బెటాలియన్లు దిగాయి. ఇంకంతకన్నా ఏం చేయాలమ్మా? అంతకన్నా ఇంకేం కాపాడాలి అతన్ని? మనం మాట్లాడుతామంటే పద్ధతి ఉండాలి. ఓ మాట మనం చెప్పినప్పుడు ప్రజలు అవును ఈ అమ్మాయి మాట్లాడింది కరెక్ట్, అమ్మాయి బాధలు అర్థం ఉందనిపించాలి తప్ప నువ్వు కూడా వైసీపీ ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతుంది ఈ అమ్మాయి కూడా, మీ మీద కూడా అలాంటి అనుమానం కలగకూడదు. దయచేసి అది అర్థం చేసుకుని మాట్లాడండి. కత్తులు, కర్రలు, మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు. ఇది అందరూ చూశారు. అక్కడ పోలీసులు, ప్రెస్ అందరికీ తెలుసు. ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు. లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవాడిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? పట్టాభి గారి ఇంట్లో 10 సంవత్సరాల చిన్న పిల్ల, 10 సంవత్సరాల బాలిక పసిపిల్ల ఉంది. అలాంటి ఇంటి మీద దాడి చేశారు వైసీపీ మోకలు. అలాంటిది మీ ఇంటి మీద దాడి చేసినప్పుడు మహిళలు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు జోగి రమేష్ మా నాన్న ఉన్నాడు ఇంకోటి అన్నారు, కానీ అక్కడ ఎవరు మనుషులు కనపడలేదు మాకు. ఆ వచ్చిన కోపంలో అతని మీద దాడి, అంతే. జనం ప్రజాగ్రామం వచ్చేసిందమ్మా. గడాఫీ అని ఒక దేశ అధ్యక్షుడు ఉన్నాడు, ప్రజలు అలాగే తిరగబడి అతను కొట్టి చంపేసి ఓ చిన్న డ్రైనేజ్లో వారేశారు దేశ అధ్యక్షుడిని. నో కేస్. ప్రజాగ్రహం దగ్గర కేసులు ఉండవు. ఇక్కడ ఎవరో మీ ఇంటి మీద ఆగ్రహంతో అయితే జనం వచ్చారు, పోలీస్ కంట్రోల్ చేశారు. ఎవరిని కనీసం చీపురువులతో కూడా కొట్టకుండా పోయారు ఎవరికాళ్ళే. ఏం దాడి జరిగింది? గన్నవరం పార్టీ ఆఫీసు మీద దాడి, పట్ట పగలు కారులు తగలబెట్టి మొత్తం ఆఫీసును మొత్తం తగలబెట్టారు. ఎవరికి చెప్తున్నారు నీతులు వైసీపీ వాళ్ళు? ఆ ఎవడో ఉన్నాడు తుర్గా కిషోర్ అనేవాడు, డైరెక్ట్గా కారు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తూ ఉంటే కారు మీద ఇంత పెద్ద కర్ర పట్టుకుని ఆ కారు అద్దాలను పగలు కొడతాను చంపడానికి ప్రయత్నించాడు. ఎవరికి చెప్తారు మీరు నీతులు? దాన్ని నేనే ఒక బాధితున్నాను. 200 మందిని పంపించారు నా ఒక్కడి మీదకే. అక్కడ ఏం పోలీసులు లేరు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నేనున్నాను, ఎదుర్కొన్నాం అంతే. ప్రాణాలతో బయటపడ్డాం కాబట్టి బయటపడ్డాం, లేకపోతే అక్కడ అయిపోయిందే. అలాంటివి చెప్పకండి అమ్మా బాబు, వెళ్ళలేకపోతున్నాం. నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను, నేను అలా ఉండాల్సింది కాదని ఆయనే చెప్పారు. మీరు వేళ ఒక్కరోజే మాట్లాడితే మీ నాన్నగారు ఖచ్చితంగా అందరూ అవును ఏదో ఓ పొరపాట్లు అన్నాడేమోమ్మా, ఏదో ఓ పొరపాట్లు తిట్టడేమో ఊరుకుండా అందరు. అతనికి అది అలవాటమ్మా. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల మీద అసెంబ్లీ సాక్షిగా మీ నాన్న ఆ నోటుదోలు ఎలా ప్రదర్శించాడో రాష్ట్రం అంతా చూసిందమ్మా. కాబట్టి ఒకే తప్పు పదే పదే చేసి అరే నేను పొరపాటు చేశానంటే ఎవరు వినరమ్మా. ఒకసారి చేస్తే పొరపాటు, పదే పదే చేస్తుంటే అది అలవాటు. అంబటి రాంబాబు అనే వ్యక్తికి అది అలవాటు. కానీ ఈరోజు మహిళలను కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సింపతికి ట్రై చేయడం మాత్రం ఇది ఫెయిర్ గేమ్ కాదు. ఇది మీకేనైతే విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు కారులా పగలగొట్టారు. అద్దాలు, పైన అద్దాలు, పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూస్తారు. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టర్, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? ఓకే అమ్మా, మీరు అన్నది కరెక్టే. ఒకవేళ మీరే ఉన్నారు అనుకుందాం, మీరే ఉంటే అలా దాడికి మీ మీదకి వచ్చి మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తే ఖచ్చితంగా తప్పే, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మీ మీదకి ఎవరైనా జనం వచ్చారా? మీరున్న రూమ్లోకి ఎవరైనా దాడి చేశారా?
మీ రూమ్లోకి వచ్చి టీవీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ బద్దలు కొడుతూ మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురి చేశారా? ఎందుకంటే మేము ఆ వీడియోలు అన్నీ చూసాం, అక్కడెక్కడ మీరు కనపడలేదు మాకు. ఇల్లు ఖాళీగా ఉంది, ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఆ కోపం వచ్చిన మనుషులు వెళ్ళి ఆ ఏదుంటే అది పట్టుకుని కిందకి లాగడం అది చూసాం. అక్కడ దాకా కూడా తప్పే, అది కాదంటలేదు. కానీ మీ మీద దాడి జరిగింది అని మీరు చేయటం మాత్రం తప్పమ్మా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఆ వీడియోలు ఎక్కడా లేరు. మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? ఆవిడ కూడా కిందకి చూసే చదువుతుందండి, ఇంకెంతకన్నా ఏం కావాలండి? అందరికీ స్క్రిప్టే. ప్రతి ఒక్కరు ఇప్పుడు నా మీద దాడి జరిగిందండి, రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రిలో జరిగినప్పుడు నేను ఒక బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. బయటకు వచ్చేటప్పుడు కారు మీద రాళ్ళు వేస్తున్నారు, ఎవరు అన్నారు. 100 ఫోన్ చేయండి, పోలీసులు వస్తారు, ఇది రాజమండ్రి మెయిన్ సెంటర్ అన్నాను. పోలీసులు రాకపోగా ఇద్దరే పోలీసులు రావటం, మేము అక్కడికి వెళ్ళి నేను కారు ఎక్కిన వెంటనే 200 మంది చుట్టుముట్టారు. నా కారు మీద పిడిగుద్దులు కొట్టడం, రాళ్ళు ఇచ్చుకుని కొట్టడం, అద్దాలు బద్దలు కొట్టడం ఇవన్నీ చేశారు. డోర్ లాగడానికి ట్రై చేశారు, అది ఆడి క్యూసాను, డోర్ రాలేదు. డోర్ వస్తే ఒకవేళ నన్ను వాళ్ళు చంపేద్దామని ప్లాన్ చేసి ఉంటారు, అది జరగలేదు. జరగనప్పుడు కాసేపటికి మా వాడిగా ఆ స్పోర్ట్స్ మోడ్ వేసి తొక్కితే ఒక 20 మంది మా అమ్మ అయిపోతారు ఆ రోజున. అయిపోతే ఏమవుతుంది, మా మీద కేసులు పెద్ద పెద్ద కేసులు కడేస్తారు. అందుకని ఎందుకులే, ఏది జరిగితే అదే జరుగుతుంది, ఫేస్ చేద్దాం. దేవుడు అనేవాడు ఉండి మనం న్యాయం చేస్తే ఇక్కడి నుంచి వెళ్తాం, లేదంటే ఏది జరిగితే అదే జరుగుతుంది. నా చుట్టూరు దాదాపు నాతో పాటు వచ్చిన 30 మంది తమ్ముళ్ళు నా కారు చుట్టూరు నిలబడ్డారు. కొట్టేవాళ్ళు ఎవరైనా కొట్టితే వాళ్ళు కొట్టారు, వాళ్ళు ఏళ్ళని పట్టుకుని లాగారు, జరిగింది. ఇది జరిగిన గొడవ. దీన్ని నేనేం పేపర్ చూసి చదవక్కర్లేదు, నాకు ఎవడో స్క్రిప్ట్ ఇవ్వక్కర్లేదు. జరిగిన గొడవ అక్కడ అలా జరిగింది. ఈ లోపల వాళ్ళే ఆయాసం వచ్చి ఆవిడకో బుర్రబద్దలు అయింది వాళ్ళలో. మరి మా వాడు ఎవడు కొట్టాడు నాకు తెలియదు ఇప్పటికెళ్ళి. వాళ్ళు బుర్రబద్దలు వేసిపోయింది. ఆ రక్తం చూసారు, భయపడి పక్కకి సైడ్ ఇచ్చారు, నా కారు వచ్చేసింది. అది కథ. ఇప్పుడు ఇదంతా జరిగినప్పుడు మీరు ఇంట్లోనే ఉంటే మీకు ఎందుకు పేపర్ ఎందుకు అవసరం అవుతుంది, స్క్రిప్ట్ ఎందుకు అవసరం అవుతుంది? ఇది కదమ్మా మెయిన్. మనకు జరిగిన దాడి, మనకు జరిగిన అవమానం మనం చెప్తాం. అది కాకుండా మన పేపర్లో చూసి చెప్పాల్సి వస్తుందంటే ఎన్ని అబద్ధాలని అర్థం. చూడండి కింద పేపర్ ఉంది. నిజంగా వాళ్ళకి వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా, లేకపోతే దాని చాటుగా తప్పులు ప్రజల్లోకి చాటుగా అంటే అది కూడా రాసి ఇచ్చారు ఎవరో. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేస్తానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అందరూ నోట్ చేసుకోండి. వాళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ నోటుకు వచ్చినట్టు వాగాడు, ఏమండి? అలాగే అంబటి రాంబాబు కూడా నోటుకు వచ్చినట్టు వాగాడు, కొడాలి నాని నోటుకు వచ్చినట్టు వాగాడు, పేరుని నాని నోటుకు వచ్చినట్టు వాగాడు, రోజా నోటుకు వచ్చినట్టు వాగింది. వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్, ఒక మాఫియా, దారుణంగా మాట్లాడారు. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని జైల్లో పెట్టారు. ఇక జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు అంబటి రాంబాబు జైలుకి వెళ్ళాడు. మరి గతంలో కొడాలి మాట్లాడాడు, ఆ పేరుని మాట్లాడాడు, రోజా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు, వీళ్ళు మాత్రం ఎందుకు వెళ్ళారు? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. గతంలో మాట్లాడిన మాటలన్నింటిని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు క్షమించారు. ఇక వద్దు, వాళ్ళని వదిలేయండి. మనకి అధికారం ఇచ్చింది, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజలను మన పరిపాలన చూసుకుందాం అనుకున్నాడు, ఆయన పరిపాలన వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్నే వల్లభనేని వంశీని తోశారు లోపలికి. ఎందుకు తోశారు? గతంలో నువ్వు ఇలా తిట్టావు కదా, పలానాసారి ఇలాగ అన్నావు కదా, అందుకని నేను బొక్కలేస్తున్నాం పదాన్ని అనలే. ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. ఆ కేసు పెట్టిన కుర్రోడిని, ఎస్సీ కుర్రోడిని కిడ్నాప్ చేసి ఏదో మై హోమ్ బూజే అక్కడ అపార్ట్మెంట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి బెదిరించాడు. ఎప్పుడు? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక. అప్పుడు అతను బయటకు వచ్చి కేసు పెట్టాడు. అమ్మని వీడు ఇంకా మారలేదైతే ఒక ఎస్సీ కుర్రోడిని మళ్ళీ కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేశాడు, అప్పుడు కేసు అయింది, అప్పుడు లోపల పోయాడు. రెండో తప్పుకమ్మా వెళ్తా, అంతే తప్ప మనసులో పెట్టుకుని చేసింది ఏమీ లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, చాలా దరిద్రంగా మాట్లాడాడు గతంలో, చాలా నీచంగా మాట్లాడాడు గతంలో. ఇప్పుడు దాకా అతను ఏమైనా చేశారా? ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ అదే పని చేస్తానంటే రెండో తప్పుకి వెళ్ళాడు లోపలికి. అమ్మా ఇక జోకర్ రమేష్ గారు ఉన్నాడు, ఆ జోకర్ గారు కల్తీ మద్యం. అబ్బాయి మేము కల్తీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు. మీరు ప్రసాదాన్ని కల్తీ చేసిన కల్తీ నా కొడుకులు, మీరు మద్యాన్ని కల్తీ చేయకుండా ఉన్నారంటే మీరు ఎవడా నమ్ముతాడా? 68 లక్షల లీటర్లు నెయ్యినేసి 250 కోట్లు కొట్టేసిన కల్తీగాళ్ళు మీరు. లెక్కర్లో కల్తీ చేయకుండా ఉంటారా? ఆ లెక్కరు ఎక్కడ కల్తీ చేస్తున్నారు ఏంటి, మొత్తం ఆ డంపులన్నీ పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు, పట్టేసుకుని తోస్తారు లోపలికి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసే తప్పులకు వెళ్ళారు వీళ్ళు. గతంలో జరిగిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు క్షమించి వదిలేశారు. ఇప్పుడు చట్టంతో పందని చేసుకెళ్తుందమ్మా. ఇప్పుడు మళ్ళీ పేరునిగాడు వచ్చి రెచ్చిపోయాడు అనుకో, తోసేస్తారా అండి. రోజా వచ్చి రెచ్చిపోయింది అనుకో, వెళ్ళిపోద్ది ఆవిడ కూడా. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి మళ్ళీ అప్పుడు మాట్లాడినట్టు నోరు పారేసుకున్నాడు అనుకో, లోపలికి వెళ్తాడు. వాళ్ళందరూ తెలివైన వాళ్ళు మూసు కూర్చున్నారు. మనోడికి తెలివి తక్కువ, వెళ్ళి రెచ్చిపోను కానీ రెచ్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? ఎప్పుడుదో మనసులో పెట్టుకుని ఇప్పుడు చేశారనే ఈ ప్రచారం కూడా ఆపండమ్మా.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందని తెలిసాక కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లతో కేంద్రంలో కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఆ సపోర్ట్ తెస్తూ ఎంత పటిష్టంగా ఉన్న ఈ సమయంలో రోడ్డు మీదకి పిచ్చి కుక్కలాగా వచ్చి సీఎం గారిని లకారాలతో తిడతాడా? తిడితే ఊరుకుంటారా? ఎందుకమ్మా ఇదంతా? అంతా జరుగుతుంది. రేపు పొద్దున ఇంకోటి తిట్టడానికి ఆడికి ఇదే జరుగుతుంది. ఇంకోటి తిట్టడా ఇప్పుడు జనాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న అందరికీ కూడా కాన్ఫరెన్స్ మీటింగ్లో లేదు అలాంటివి చేయకూడదు, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా ఉండాలి, మీరు ఎందుకు ఇలా చేశారు, నా మనసు చాలా బాధపడింది, చాలా బాధపడుతున్నట్ట. ఏంటి ఈ అంబటేనే ఇలా ఏది పడితే అది పిచ్చి మాటలు మాట్లాడేవాడి మీద ఆ జనాలు ఆగ్రహం చూపించారని దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కోపం వచ్చింది. అలా చేయకూడదు, మనం చట్టపరంగా వెళ్ళాలని. అయితే అందరూ ఓకే అంటారు, అవును చంద్రబాబు నాయుడు గారు అలాగన్నారు ఓకే అంటారు. రేపు పొద్దున ఎవడో సడన్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు అనుకో, తాపన కూడా వేస్తారు. ఇప్పుడు మనం భార్య పిల్లలతో వెళ్తున్నామమ్మా, వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి మిస్బిహేవ్ చేస్తే చట్టపరంగా ఐపీసీ సోన్సో సెక్షన్ ప్రకారంగా ఈ అరెస్ట్ చేయించాలని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రాం కదా. ఇక్కడ ఏదో తేల్చేసుకుంటాం. ఎవడో వచ్చాడు, ఓ తాగుబోతాడు వచ్చాడు, డైరెక్ట్గా మన ముందుకు వచ్చి లకారంతో తిట్టాడు, పార్ట్మన్ వాసిపోద్ది. అంతే తప్ప ఓ చట్ట ప్రకారం వెళ్ళాలి ఇదంతా ఎవరు ఆలోచిస్తారమ్మా? కుటుంబాలగానే ఎక్కువ గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారిని, తల్లిదండ్రులుగానే ఎక్కువ గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారిని. మమ్మల్ని తిడితేనే వాసిపోద్ది, ఇక అలాంటి చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఎవడమ్మ ఊరుకుంటాడు? అక్కడ ఎవరికి ఈ చట్టాలు రాజ్యాంగాలు ఎవడు గుర్తుంది? ఇంట్లో తల్లిని తిట్టాక, ఇంట్లో భార్యను తిట్టాక, ఇంట్లో పిల్లల్ని తిట్టిన తర్వాత అప్పుడు ఎవరమ్మా ఆలోచించేది? అది కూడా ఆత్మరక్షణ చర్యల్లో భాగం. ఎందుకంటే ఓ తిట్టాడు, కొట్టబోయేవానికి ఇంకోటి తిడతాడేమో అని ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా పీకారు అంటారు. సుప్రీంకోర్టు కూడా శిక్ష ఇద్దానికి అమ్మా.